ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అహ్మద్ బాషాగా నిర్ధారించారు. సివిల్ లైన్స్ లోని సీఎం అధికారిక నివాసం జన్సున్వాయ్ వద్ద ఈ దాడి జరిగింది. సీఎం రేఖా గుప్తా చెంపపై అహ్మద్ బాషా కొట్టాడు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చి దాడి చేశాడు. వారం వారం ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తున్నారు. సీఎం కు కొన్ని పేపర్లు ఇచ్చిన తర్వాత గట్టిగా అరిచి నిందితుడు దాడి చేశాడు. సీఎంపై దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఖండించారు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. मुख्यमंत्री जिस तरह से जनता के बीच में रह के लगातार बात करती हैं वो बात कर रही थी। ऐसे में एक शख्स उनके पास आता है, कुछ कागज आगे रखता है और अचानक उनका हाथ पकड़कर उनको खींचने की कोशिश करता है और उस दौरान थोड़ी सी धक्का मुक्की जो होती है तो कुछ स्वर उनका शायद हल्का सा लगा है किसी कोने पे और उसके बाद तत्काल लोगों ने उसको पकड़ लिया। कौन है वो आदमी, क्या उसकी जानकारी है, पुलिस जांच पड़ताल कर रही है। तो मुझे लगता है कि आपको तब तक रुकना चाहिए जब तक पुलिस जांच पड़ताल ना कर ले, उसके बारे में जानकारी ना मिल जाए, क्योंकि लगातार उसकी एक बार जांच पड़ताल हो जाए। मुख्यमंत्री की हालत अभी स्थिर है, डॉक्टर्स उनको देख चुके हैं। नहीं, वो सबसे अच्छे से मिलती हैं और वो बहुत अच्छे से मिलती हैं और एक एक की सुनवाई को सामने के सामने उनका एडमिनिस्ट्रेशन सारा सॉल्व कर रहा था। वो जैसे ही बैठे तो एकदम उसने हिट किया। हिट करते ही पुलिस मतलब आप इतनी एफिशिएंट थी कि वो उठा के ले गए। ये हमारी लड़की है। नहीं ఢిల్లీలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై గతంలో దాడి జరిగింది. కేజ్రీవాల్ పై ఒక వ్యక్తి ఇంకు పోశాడు. మరోసారి కూడా ఆయన పైన దాడి జరిగింది. ఇలా ఢిల్లీలో సీఎం లాంటి నేతలపైన దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఒక మహిళా సీఎం రేఖా గుప్తా మొన్న ఎలక్షన్స్ లో ఆయన బీజేపీ తరఫున గెలుపొందారు. ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నటువంటి సమయంలో గట్టిగా అరిచి ఆమె చెంప మీద కొట్టినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం. మనతో పాటు మా ఇన్పుటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఢిల్లీలో సీఎం స్థాయి వ్యక్తి మీద దాడి అంటే సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. మనకంతా చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపుతారు. కానీ ఎటువంటి వెపన్స్ లేకుండా డైరెక్ట్గానే చెంప మీద కొట్టి దాడి చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటువంటి ఘటనలు గతంలో కూడా చూసాం, కానీ ఒక లేడీ అనేటప్పటికి ఇంకా సీరియస్నెస్ కనిపిస్తోంది. గుడ్ మార్నింగ్. నిజానికి అంటే ఇట్లాంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమని చెప్పాలి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన దాడి జరగడం భారతీయ జనతా పార్టీ కూడా ఖండించింది. సో జన్ సున్వాయ్ అనే కార్యక్రమం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అంటే ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకునేటువంటి ఒక సందర్భం అనమాట. సో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతోటి కలుస్తా ఉంటారు. అక్కడ ఇందాక మనం అనుకున్నట్టు పెద్దగా అంటే సెక్యూరిటీ చాలా తక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే ప్రజల్లో ఉంటారు కాబట్టి చాలా సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. ఇట్లా నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా ఉద్దేశాలను తెలుసుకోవాలనేది ఆమె కాన్సెప్ట్. ఇట్లా నేపథ్యంలో ఒక 35 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన దాడి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎట్లాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకైతే రాలేదు. సో దీంట్లో ఒక వ్యక్తి మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టినట్టు ఇప్పటికే బీజేపీ డిక్లేర్ చేయడం జరిగింది. పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నటువంటి టైంలో అంటే జనరల్ గా ఫిర్యాదుదారులుగా వస్తూ ఉంటారు. సో ఎవరు చెక్ చేసి అందరినీ చెక్ చేస్తారు, ఎవరి దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా, ఏమైనా దాడి చేయడానికి వచ్చారా, ఇవన్నీ చూస్తూ ఉంటారు. జనరల్ గా అయితే ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు ఇచ్చడం ఒక ఆనవాయితీ ఉంటా ఉంటుంది. సో అట్లాగే ముఖ్యమంత్రిని కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక ఫిర్యాదుదారుడుగా మాత్రమే ఆ నిందితుడిని మనం గుర్తించాలి. సో ఆ నివాసంలోకి రావడం, ముఖ్యమంత్రి చెంప దెబ్బ కొట్టడం, ఒక భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే దీన్ని ఖండించింది. బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇట్లాంటి ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి పరిస్థితులపైన కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రికే సెక్యూరిటీ లేకపోతే సామాన్యులు ఎట్లా సురక్షితంగా ఉంటారు అన్నది ఒక ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ప్రజలకు వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, ఒకవేళ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నాయకులు ప్రజల ముందుకు రావడానికి కూడా భయం కలిగే అంశం కూడా దీనిలో దాగుందనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. అంటే జనరల్ గా అయితే నాయకుల్ని ప్రజలు నమ్మరు, అది సందర్భంగా మనం చూస్తూనే ఉన్నాం పొలిటికల్ గా. బట్ ఇప్పుడు ప్రజల్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. సామాన్యమైనటువంటి వ్యక్తులుగానే అందరూ మనం పరిగణిస్తూ ఉంటాం. బట్ అట్లాంటిది ఒక సామాన్య వ్యక్తి రోజు దాడి చేశారంటే ఇప్పుడు దీన్ని మనం ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి మాత్రం ఇంకోటి ఉండదు.
గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అప్పుడు 2019లో కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పు విసిరినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినప్పుడు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆయన పైన కోడిగుడ్లు విసిరినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఏం చెప్పలేదు. ఈవెన్ జయలలిత మీద కూడా ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దాడి చేశారు. సో ఇట్లా ఆమె రక్షించడానికి పోలీసులు అధికారులు ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ సామాన్యులు అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేల విషయం, మహిళా ముఖ్యమంత్రుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇది కొంచెం ఆందోళన కలిగించేటువంటి అంశం. శాంతి భద్రతల విషయంలో కూడా పోలీసులు కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి పైన దాడి చేసినటువంటి వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోందని నిందుతుంది. సో పూర్తి వివరాలు ఇంకా రావాలి ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.